కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం, పైథాన్ సిరీస్. ఇందులో మనం పైథాన్ గురించి, పైథాన్ బేసిక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో మనకు అండర్స్టాండబుల్ అయ్యే వేలో నేను తెలుగులో చెప్తాను వీటి గురించి. లైక్ ఇప్పుడు మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నీ ఉంటాయి. అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటిది, ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి, పైథాన్ ఇలా బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాం మనం. సో వాట్ ఈస్ ప్రోగ్రామింగ్? ప్రోగ్రామింగ్ అంటే ఒక సెట్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి, మనం కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక సెట్ ఆఫ్ కమాండ్స్, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో దాంతో మనం కంప్యూటర్తో కమ్యూనికేట్ చేస్తాం అనమాట. కంప్యూటర్స్ ఎలా జీరోస్ అండ్ వన్స్లో అండర్స్టాండ్ చేసుకుంటాయి. లైక్ అందులో ట్రాన్సిస్టర్స్ ఉంటాయి, వాటికి ఏం కావాలా, లైక్ అవి ఆన్ ఆఫ్ అవుతూ ఉంటాయి. జీరోస్ వన్స్లో కమ్యూనికేట్ అవుతాయి. లైక్ బైనరీ ఉంటాయి, బైనరీ ఫార్మెట్ ఉంటాయి. కానీ మనం బైనరీలో అండర్స్టాండ్ చేసుకున్నాం, లైక్ జీరోస్ వన్స్ ఉంటే మనకి అండర్స్టాండ్ చేసుకోవడం చాలా కష్టం. సో ఫర్ దట్ పర్పస్ మనం ఏం చేసినామంటే ఈ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి కనిపెట్టాం. లైక్ సి ప్లస్ జావా, పైథాన్ అలా. అందులో ఒక హై లెవెల్ లాంగ్వేజ్ మన పైథాన్. పైథాన్లో కంపేర్ టు సి లాగా కాకుండా మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉంటుంది పైథాన్లో. నెక్స్ట్ పైథాన్లో మనకి ఇన్బిల్ట్ లైబ్రరీస్ ఉంటాయి, ఈ సింపుల్ సింటాక్స్ ఉంటుంది. కంపేర్ టు జావా కొంచెం సింపుల్ సింటాక్స్ ఉంటుంది. ఇంకా ఎవరైనా మన ఇంటర్వ్యూలో ఇప్పుడు లైక్ వాట్ ఈస్ పైథాన్ అని అడిగితే వీ కెన్ సే దట్ పైథాన్ ఈజ్ ఎ బిగినర్ ఫ్రెండ్లీ హై లెవెల్ ప్రోగ్రామింగ్. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఎవ్రీథింగ్, లైక్ ఫ్రమ్ వెబ్ డెవలప్మెంట్ టు ద ఆటోమేషన్. ఏఐలో కూడా ఇప్పుడు రీసెంట్గా వచ్చిన జెన్నీ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మనం పైథాన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ పైథాన్ ఫ్లో అనేది ఉంటుంది, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. నెక్స్ట్ టైప్స్ లాంగ్వేజ్ లెవెల్స్ గురించి మాట్లాడుతున్నాం. లాంగ్వేజ్ లెవెల్స్ అంటే ఇప్పుడు హై లెవెల్ ఉంది, మన పైథాన్ ఉంటుంది హై లెవెల్. లైక్ హై లెవెల్లో ఏమవుతుంది అంటే మన హ్యూమన్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒక ప్రోగ్రామ్ రాస్తాను, నార్మల్ ప్రింట్ స్టేట్మెంట్ రాసాను. అది ఎలా ఉంది, హ్యూమన్ రీడబుల్ ఉంది. చూడండి, దీన్ని ఎగ్జిక్యూట్ చేయగల హ్యూమన్ రీడబుల్ ఉంది, అంటే మనం అండర్స్టాండ్ చేసుకున్నాం మనం సింపుల్గా. సో అది హై లెవెల్ అంటే. అసెంబ్లీ లెవెల్ ఏంటిది అంటే మనం మిషన్ లెవెల్కి మన హై లెవెల్ మధ్యలో అసెంబ్లీ లెవెల్ ఉంటుంది. అసెంబ్లీ లెవెల్ అంటే ఒక సెట్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి, కమాండ్స్ ద్వారా మనం ఇంటరాక్ట్ అవ్వగలుగుతాం. లైక్ ఇప్పుడు మూవ్ అని ఒక కమాండ్ ఉంటుంది, అట్లా అవి కమాండ్స్ ఉంటాయి, సెట్ ఆఫ్ కమాండ్స్. వాటి ద్వారా ఏం చేస్తామంటే మనం డైరెక్ట్ హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవ్వగలం, సిపియూతో. సో ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ వచ్చేసి x86 ARM, అది ఏఆర్ఎం. నెక్స్ట్ మిషన్ లెవెల్ అంటే డైరెక్ట్ బైనరీ ఫార్మాట్. మన కంప్యూటర్స్ అయితే ఎలా అయితే అండర్స్టాండ్ చేసుకుంటాయి జీరోస్ అండ్ వన్స్లో, అది బైనరీ ఫార్మాట్లో ఉంటుంది. దాన్ని మిషన్ లెవెల్ అంటారు. మిషన్ లెవెల్ అండర్స్టాండ్ చేసుకోవడం కష్టం, దానిపైన కొంచెం హ్యూమన్ అండర్స్టాండబుల్ వేలో కొన్ని కమాండ్స్ ఉంటాయి, అది అసెంబ్లీ అవుతుంది. సో ఎప్పుడైతే మనం హై లెవెల్ ఉంటుందో దాన్ని మనం అదేంటి అసెంబ్లీ లెవెల్ కన్వర్ట్ చేసి దాంతో మిషన్ లెవెల్ కన్వర్ట్ చేస్తాం అనమాట. యా, నెక్స్ట్ ఫ్లో చెప్తాను చూడండి. లైక్ ఇప్పుడు ఇక్కడ ఉంది ఫ్లో చెప్తాను చూడండి. ఏమైంది, ఎగ్జిక్యూషన్ ఫ్లో స్టార్ట్స్ వెన్ ఇంటర్ప్రిటర్ రీడ్స్ ద సోర్స్ కోడ్. సోర్స్ కోడ్ అంటే మనం ఏదైతే కోడ్ రాస్తామో దాన్ని సోర్స్ కోడ్ అంటారు. దాన్ని రాసినాక మనం ఏం చేస్తాము, .py ఫైల్లో సేవ్ చేస్తాం అనమాట. ఎప్పుడైతే మనం ఎప్పుడైతే పైథాన్ రాస్తామో పైథాన్ కోడ్, అదేం చేస్తాం .pyలో మనం సేవ్ చేస్తాం అనమాట. అయితే ఇప్పుడు నేను గూగుల్ కొలాబ్లో వర్క్ చేస్తాను అనమాట. డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి, అంటే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది రన్ చేయడానికి, ఎగ్జిక్యూట్ చేయడానికి, ఈ ప్రోగ్రామ్ రైట్ చేయడానికి, అలా డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి. మనం విఎస్ కోడ్ యూజ్ చేయొచ్చు, పైథాన్ యూజ్ చేయొచ్చు, జూపిటర్ యూజ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఇది యూజ్ చేస్తున్నా, ఏంటిది, మన గూగుల్ కొలాబ్ యూజ్ చేస్తున్నాను. సో ఇంటర్ప్రిటర్ అంటే ఏంటిది, ఇప్పుడు పైథాన్లో కోడ్ రాస్తే ఎలా ఎగ్జిక్యూట్ అయితే దీని గురించి మాట్లాడుకుందాం. సో ఇంటర్ప్రిటర్ అంటే ఏం లేదు, ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఉంటుంది, అది ఏం చేస్తుంది, మనం రాసిన కోడ్ని లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎలా మన కోడ్ రాసామో, ఏదైతే రాసామో దాన్ని మిషన్ కోడ్ కన్వర్ట్ చేస్తుంది. ఎందుకంటే హై లెవెల్ కదా, అది కంప్యూటర్స్ అండర్స్టాండ్ చేసుకోలేవు. సో ఇట్ షుడ్ బి కన్వర్టెడ్ టు ద మిషన్ లెవెల్. సో దట్ ఈస్ ద ప్రాసెస్ దట్ ఈస్ డన్ బై ద ఇంటర్ప్రిటర్. సో ఇక్కడ చూడండి, ఏది, ఇట్ కంపైల్స్ ది .py ఫైల్ ఇంటూ బైట్ కోడ్. మనం ఎప్పుడైతే కోడ్ రాస్తామో దాన్ని py ఫైల్గా సేవ్ చేస్తాం, .py. దాన్ని ఏం చేస్తుంది మన కంపైలరు, ద బైట్ కోడ్గా మారుస్తుంది. అంటే ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద ఏంటిది, మన పైథాన్ వర్చువల్ మిషన్ ఏదైతే ఉంటుందో దానికి ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం అనమాట. మన కోడ్ని డైరెక్ట్గా బైట్ కోడ్ కన్వర్ట్ చేస్తాం. ఆ పైథాన్ వర్చువల్ మిషన్ ఏదైతే ఉందో అదేం చేస్తుంది, మన బైట్ కోడ్ని రన్ చేసి లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎందులో కన్వర్ట్ చేస్తుంది,
ఈ లో మిషన్ లెవెల్ దాంట్లో కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఫ్లో ఉంది చూడండి. మన ఎప్పుడైతే ఇది మన పైథాన్ కోడ్ అంటే అవర్ సోర్స్ కోడ్ అదేం చేస్తుంది, బైట్ కోడ్ కన్వర్ట్ అవుతుంది. మన పైథాన్ కంపైలర్ ఏదైతే ఉందో అది బైట్ కోడ్ కన్వర్ట్ చేస్తుంది. ఇంటర్మీడియట్ ప్రెజెంటేషన్ ఆఫ్ కంపైల్డ్ బై ద పైథాన్ ఇంటర్ప్రిటర్ అండ్ ఎట్ నాట్ ద మిషన్ కోడ్. అంటే అది ఇంకా మిషన్ కోడ్లో కన్వర్ట్ అవ్వలేదు. నెక్స్ట్ ఏమవుతుంది, పైథాన్ విర్చువల్ మిషన్ ఉంటుంది, అదేం చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది బైట్ కోడ్ని, ఇన్స్ట్రక్షన్స్ లైన్ బై లైన్. నెక్స్ట్ సి ఫంక్షన్ ఇంటర్ప్రిటర్, మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంటర్ప్రిటర్స్ ఉంటాయి సి పైథాన్, అందులో ఒకటి సి పైథాన్ డిఫాల్ట్ యూజ్ చేస్తారనమాట. అదేం చేస్తుంది, మనం ఏదైతే మన పైథాన్ కోడ్ ఉందో అది దాన్ని మిషన్ లెవెల్లో కన్వర్ట్ చేయాలంటే సిలో కన్వర్ట్ చేస్తుంది. సిలో కన్వర్ట్ చేస్తుంది అంటే ఐ మీన్ సి పైథాన్ ఏదైతే ఉందో అది సి లెవెల్లో రాస్తుంది. సో మన పైథాన్ కోడ్ అనేది సిలో కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయినాక ఏం చేస్తుంది, ఆ సి నుంచి డైరెక్ట్ మిషన్ కోడ్ కన్వర్ట్ అవుతుంది అసెంబ్లీ. సి ఫంక్షన్స్ ఆర్ ఆల్రెడీ కంపైల్డ్ టు ది అసెంబ్లీ అండ్ మిషన్ కోడ్స్ వెన్ ద పైథాన్ వాజ్ ఇన్స్టాల్డ్. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే మన అవుట్పుట్ అనేది వస్తుంది అంతే. సో ఫర్దర్గా మన సిరీస్ అయితే ఫర్దర్గా గ్రో అయ్యే కొద్దీ నేను మీకు డిఫరెంట్ బేసిక్స్ అనేవి చెప్తాను మన పైథాన్ గురించి. సో మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లలో పెట్టండి. నెక్స్ట్ ఇదొకటి కూడా మాట్లాడుకోవాలి మనం, ఈ పైథాన్కి ఇంటర్ప్రిటర్కి డిఫరెన్స్ ఏంటిదని, అదే ఐ మీన్ మన కంపైలర్ కోను మన ఇంటర్ప్రిటర్కి డిఫరెన్స్ ఏంటిదని ఒకవేళ ఒక ఇంటర్వ్యూర్ అయినా మీ లెక్చరర్ అని అడిగితే, సో కంపైలర్ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా మన కోడ్ని హోల్గా ఒకటేసారి రన్ చేస్తుంది. ఐ మీన్ హోల్ తీసుకుని ఒకటేసారి రన్ చేస్తుంది. అదే మన ఇంటర్ప్రిటర్ ఉందనుకోండి అది లైన్ బై లైన్ రన్ చేస్తుంది. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఈ ఏది ఇక్కడ ఈ కోడ్ ఉంది, రన్ చేశాను, ఇది ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇది ఇక్కడ ఎర్రర్ వచ్చింది, ఈ ఎర్రర్ వచ్చింది కాబట్టి కోడ్ ఆగిపోయింది చూడండి. ఫర్దర్గా ఇది ప్రింట్ అవ్వాలి కానీ ఇది ప్రింట్ అవ్వదు. ఎందుకు, ఇది మనం ఇంటర్ప్రిటర్ కదా, ఏం చేస్తుంది, ఇది లైన్ బై లైన్ రన్ చేస్తుంది. ఇక్కడ ఎర్రర్ వచ్చింది కాబట్టి ఇది ఆగిపోయింది. సో అయితే కంపైలర్ అనుకోండి ఇదంతా హోల్ రన్ చేస్తుంది. అది డిఫరెన్స్. ఇంటర్ప్రిటర్ లైన్ బై లైన్ రన్ చేస్తుంది, కంపైలర్లో హోల్గా రన్ చేస్తుంది. అంటే ఎట్ వన్స్ మొత్తం కోడ్ అంతా ఒకటేసారి తీసుకొని రన్ చేస్తుంది అన్నమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. Yeah, thank